హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. ఈరోజు నేను బాయిల్డ్ ఎగ్తోని బజ్జీలు చేశానండి. చాలా ఈజీ, చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ఎగ్స్ని మంచిగా వాష్ చేసేసుకొని ఇలాగ ఒక గిన్నెలో వాటర్ పోసేసి ఎగ్స్ని పెట్టేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకున్న తర్వాత కొంచెం చల్లగైన తర్వాత ఈ విధంగా వాటిపైన పొట్టు మొత్తం తీసేసేయాలండి. ఇంకా పిల్లలకి హాలిడేస్ అయిపోతున్నాయి కదండి. అయిపోకపోయినా మనం ఏదో ఒకటి చేసి పెడుతుంటాం పిల్లలకి. కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, అమ్మ హాలిడేస్ అయిపోతున్నాయి కదా, ఇంకేమైనా స్పెషల్ అయ్యమ్మా అని చెప్పేసి. అంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. స్కూల్కి వెళ్తున్నాం కదమ్మా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అడిగితే మనం కాదంటామా అండి. ఇలాగ పొట్టు మొత్తం తీసేసిన తర్వాత హాఫ్ కట్ చేసుకున్నానండి. ఫుల్గా కూడా వేయొచ్చు ఎగ్ని బజ్జీలాగా, కానీ నేనైతే ఇలాగ హాఫ్ కట్ చేసేస్తున్నాను. ఇంకా ఫుల్గా వేస్తే మాత్రం కంపల్సరీ మొత్తం ఘాట్లు పెట్టేసుకోవాలండి. లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు ప్రాబ్లం అవుతుందండి, చిటపట అంటుంది అనమాట. అందుకని చెప్పేసి కంపల్సరీ ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం శనగపిండి తీసుకున్నాను. దాంట్లో కారం, ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం సోడా, తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసి మంచి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాతనే కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెమే వాటర్ పోసుకుంటూ మంచిగా బజ్జీకి సరిపోయేలాగా కలుపుకోవాలండి. మీకు మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా న్యూ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి. ఇప్పుడు నేను ఇలాగా సగం కట్ చేసుకున్న ఎగ్ తీసేసుకొని ఇంకా పిండిలో మంచి ఇలాగా మొత్తం ఎగ్కంతా అంటేలాగా చూసేసుకొని ఇప్పుడు నేను బజ్జీలు వేసేస్తున్నానండి. ఈ విధంగా ఎగ్ బజ్జీలు అయిపోయాయండి. చాలా ఈజీగా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం కారం, ఉప్పు, ధనియా పౌడర్, ఇంకా నల్ల ఉప్పు అనమాట. ఇది చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది మొత్తం ఒక బౌల్లో కలిపేసేసుకొని ఎగ్ బజ్జీలు ఉన్నాయి కదా, దాన్ని ఇలాగ హాఫ్ లాగా కట్ చేసేసి మంచిగా 4 పీసెస్ లాగా కట్ చేసి ఆ ఎగ్ బజ్జీ మధ్యలో కొంచెం ఆనియన్స్, ఇంకా నిమ్మకాయ పెట్టుకొని ఫస్ట్ ఆనియన్స్ పెట్టేసుకొని తర్వాత ఆ పౌడర్ ఉందిగా ఆ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి.